హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ బిల్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అండి. 23 ఏప్రిల్ 2024 రాత్రి 9 గంటల సమయానికైతే వీడియో చేయడం జరిగింది. ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే జీతాలు మరియు పెన్షన్ బిల్లు CFMS సైట్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. అలాగే ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ సంబంధించిన పేసిప్స్ డౌన్లోడ్ అవుతూ ఉన్నాయండి. సో పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ఎంప్లాయీస్ సంబంధించి. ఇంకా పెన్షనర్స్ సంబంధించిన పేసిప్స్ అయితే ఇంతవరకు ఎక్కడ కానీ డౌన్లోడ్ కాలేదు. ఇక బిల్ నెంబర్స్ విషయానికి వచ్చినట్లయితే బిల్ వచ్చేసి 2024 సిరీస్తో అయితే జనరేట్ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. ఇక DDO గారి పరిధిలో పేసిప్స్ అయితే వస్తున్నాయండి. శాలరీ బిల్ ప్రాన్ అప్డేట్ అయితే ఒకటి ఉందండి. శాలరీ బిల్స్ కోసం ప్రాన్ అప్డేట్ అయితే చేయవలసి ఉంది. CPS ఉద్యోగ ఉపాధ్యాయులకు GS మరియు WS ఎంప్లాయీస్ న్యూస్ సంబంధించి ప్రాన్ update issue while generating regular pay bill. Those who are unable to update prawn number, no need to worry about updation of prawn. Nidhi team will deploy one modules for prawn number update in next week. As of now, please tick all the check boxes of prawn update page and then proceed the regular pay bill. సో ఇది CPS వారికి సంబంధించిన పే బిల్ సంబంధించి ఈ విధంగా అయితే అప్డేట్ ఉంది. ఇక పేసిప్ డౌన్లోడ్ చేయ విధానం ఎలా అని అడుగుతున్నారు. సో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిధి యాప్లో శాలరీ పేసిప్స్ అయితే వస్తున్నాయండి. సో APGLI అప్డేట్ ప్రకారం సో మీరైతే నిధి యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు పేసిప్స్. ఓన్లీ ఉద్యోగులకు సంబంధించిన పేసిప్స్ అయితే ఇప్పుడు రావడం జరిగింది ప్రజెంట్ అయితే. ఇక APGLI అప్డేట్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చినట్లయితే నిధి వెబ్సైట్లో APGLIకి సంబంధించిన గడువు ముగిసిన బాండ్స్ క్లెయిమ్ చేసుకునే క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయబడింది. దీని ప్రకారం గడువు ముగిసిన మెచ్యూరిటీ బాండ్స్ ఉన్నవారు పర్సనల్ లాగిన్లో చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసిన తర్వాత DDOతో అప్రూవల్ చేసుకుంటే మెచ్యూరిటీ క్లెయిమ్ అయితే ప్రాసెస్ అవుతుందండి. సో ఇది APGLI సంబంధించిన తాజా సమాచారం. ఇక CFMS సైట్ సంబంధించిన ముఖ్య సమాచారం విషయానికి వచ్చినట్లయితే DTA ఆఫీస్ నుంచి వచ్చిన తాజా సమాచారం అండి ఇది. అదేంటంటే CFMS డేటాలో ఉపాధ్యాయుని యొక్క పేరు, పుట్టిన తేదీ, ఉద్యోగంలో చేరిన తేదీ, ఇంకా ఏమైనా ఇతర అంశాలు కనుక తప్పుగా ఉంటే సో కరెక్షన్స్ ఉంటే DTAకు సంబంధించి DDO ద్వారా అయితే ప్రపోజల్ పంపించాలండి. సో దీనికి దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి SR కాపీ, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఆధార్ కార్డు, STO నుంచి కాపీ తప్పనిసరిగా అయితే జతపరచాలండి. వీటికి సంబంధించిన ప్రపోజల్ DTAకి అయితే పంపాల్సి ఉంటుంది. చాలామంది ఉపాధ్యాయులు SRTA క్రియేట్ చేసి పంపుతున్నారు. దీనివల్ల ఉపయోగం లేదు. పూర్తి సమాచారంతో ప్రపోజల్ తయారు చేసి DTA వరకు అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇది DTA కార్యాలయం ఇచ్చిన సమాచారం అండి ఇది. సో ఇదండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. జీతాలు మరియు పెన్షన్ బిల్లు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.